వీడియో తీసుకున్నాను. మీరు కూడా కాబోయే ఐఏఎస్ ఆఫీసర్స్కు కావాలని ఫస్ట్ కోరుకుంటున్న వాళ్ళని నేను. ఎందుకంటే నా 5 స్టూడెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు, నా స్టూడెంట్స్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ నియర్లీ ఒక 200 మెంబర్స్ పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నారు. తర్వాత ఒక 200 మెంబర్స్ టీచర్స్గా ఉన్నారు. ఒక 25 to 30 మెంబర్స్ ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. ఒక 50 మెంబర్స్ ఆర్మీలో కూడా చేస్తూ ఉన్నారు. ఒక 7 to 8 మెంబర్స్ ఐపీఎస్ సెలెక్ట్ అయినారు నా స్టూడెంట్స్. ఓకేనా? దట్ ఈస్ ద మై కాంపిటేటివ్ హిస్టరీ. దట్ ఈస్ ద మై హిస్టరీ. ఓకేనా? I completed double MA and LLB and LLM in Usman University. Okay, na? So you are also my the students to get more job in future. Okay. So that's why you have to do, must and should to do the very hard work. Is the every day nearly 15 hours. How many hours? 15 hours. Minimum 12 to 15 hours. You should do hard work to get like Group 1 job and Group 2 job like that. In the coming days, the Group 4 notification should become at this end of the month. Our notification kuda rabotundi. Kanisam Group 1 result unte Group 4 tona vastundi. Okayna? Anta Group 4 tone mano target pettukodu. Civil service target pettukovali manu. Eppudaina you have to reach the target about the civil service and Group 1 also. ఓకేనా? మీరు కూడా మంచి టార్గెట్ పెట్టుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం వస్తుంది. అప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే వీ కెన్ డూ సమ్ థింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఆల్సో. కొన్ని సాధించాలంటే కొన్ని మనం వదులుకోవాలి. అందుకే మీరు కొన్ని వదిలేసుకోండి. ఎక్కువ ఫోన్ ఎంటర్టైన్మెంట్, మొబైల్ యూజింగ్, తర్వాత అక్కడిక్కడ తిరగడం, తర్వాత సినిమాస్కి వెళ్ళడం, తర్వాత పార్టీస్కి వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, అవన్నీ మాకు తెలియదు అనుకోవాలి. వీ డోంట్ నో అబౌట్ దట్. వాట్ ఈస్ దట్ పార్టీస్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. మాకు ఏమీ తెలియదు. మాకు ఒకటే తెలుసు. వీ నో అబౌట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈస్ దట్ విత్ ద ప్రిపేరింగ్ టు ద Group 1 examination, isn't it? So I want to see from you, you are doing very much hard work to prepare competitive examination with especially Group 1 regard. Especially Group 1 regard. Group 1 తప్ప మనకి వేరే ఏది తెలియదు. ఆ తర్వాత ఏ నోటిఫికేషన్ వస్తే అది మీరు ఫాలో. యూ షుడ్ కంటిన్యూ దిస్ టైప్ ఆఫ్ టెంపో. టెంపో అంటే ఇదే ధోరణిని కనపరచాలి, కంటిన్యూ చేయాలి. దెన్ యూ గెట్ కంపల్సరీ జాబ్. ఇస్ ఎనీథింగ్ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినా మీరు జాబ్ కొట్టే కెపాసిటీ వస్తుంది. మీరు చదివేటప్పుడు యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఆన్ ద బుక్. మీరు చదివేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా బుక్ లోపలనే ఉండాలి. ఎట్లా చదువుతుంటే అట్లా రికార్డ్ కావాలి. దట్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ మైండ్ కెపాసిటీ అండ్ మెమరీ కెపాసిటీ. మీ డైలీ మీ ఏజ్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో మీ మైండ్ కెపాసిటీ కూడా అట్లా పెరుగుతుండాలి. మీ చాలా పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు కోపం అంటూ ఎందుకు తెలియదు. కోపం ఉంటే వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవ్వదు. దెర్ ఇస్ నో చాయిస్ ఆఫ్ యాంగ్రీ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కోపం అనేది అసలు పనికిరాదు, చికాకు అనేది అసలు కూడా పనికిరాదు. కండక్టెడ్ బై ద యూపీఎస్సీ. వాట్ ఈస్ దట్? యూపీఎస్సీ మీన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. Every year UPSC should conduct all these all India services and central services also. So this connected system, in that time our Governor General is Mr. Warren Hastings. Who is that person? Warren Hastings is the introduced the connected system in India 1773 May 11. Okay, collector means to collect the bill. In those days in East India Company administration. In that time collector is called is the district collector and magistrate. అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ whole and soul is the collector, district boss, and he has enormous powers in district administration scenario. కలెక్టర్ కే తెలియదు ఆయనకున్న పవర్స్. మన తలపైన ఇన్స్టెల్ మనకి ఎన్నునే తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఇట్ ఈస్ డోంట్ నో హౌ మెనీ పవర్స్ హీ హ్యావింగ్.
So that is the power of the collector, isn't it? So this collector system first time introduced in the world, that is in France. Which country? France. In France, country is called the prefect. What is that? Prefect means is the services given to the people. Service given to the people. మన జిల్లా ప్రజలకి ఈయన సర్వీస్ ఇస్తున్నాడా లేదా? ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఆల్ డిపార్ట్మెంట్స్, isn't it? District boss. So this collector system introduced in the British period, first of all in the 1773 May 11th in Warren Hastings period. It's the after that, in the period of the Cornwallis, when he was the Governor General, he introduced the civil services. What is that? Civil services. As of today, how many civil services you know about it? With the total 3 all India services, means IAS, IPS and IFS, isn't it? With the IFS is the newly all India services created in 1966. If any all India services created in India, if necessary, the first of all take the initiate of the Rajya Sabha. Rajya Sabha to take initiate to create any all India services newly. That bill introduced in first time in Rajya Sabha, then introduced in the Lok Sabha also. If both houses of the Parliament pass out that bill, and then that bill to send to the President of India, then President of India given to the assent and signature. Then only new all India services should be implemented in our Indian Constitution and administration. సో కొత్త ఏ అఖిల భారత సర్వీస్ను ఏర్పాటు చేయాలన్నా ముందు రాజ్యసభ చొరవ తీసుకోవాలి. రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభ ఆమోదించాలి. లోక్సభ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదంతో అది అమల్లోనికి వస్తుంది. దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ అండ్ క్రియేట్ ఎనీ ఆల్ ఇండియా న్యూ సర్వీసెస్. సో in our India is the very dominating civil service courses, that is belongs to IAS, then IPS and IFS. These are called 3 all India services. How many all India services in India? Now we are following 3. And whereas with the other services called is the central services. Other services called central means like Indian Forest Service, Foreign Service, Indian Revenue Service, Indian Railway Service, Indian Telecom Service, Indian Engineering Service, Indian Medical and Health Service, Indian Railway Service. These are called central services. These are called central services. But these all India services and central services conducted the every year exams through the UPSC. What is that? UPSC. UPSC, the every year exams should be conducted to select the so many eligible candidates according to rank. So that is the IAS, IPS, IFS. So these all India services created by the British period. Then after independence, the most of the majority leaders oppose the continuation of the all India services when these are implementing in British period. So our Iron Man and Indian Bismarck either take the initiative to want to continue these all types of civil services in India. So that's why Mr. Vallabhbhai Patel called as the father of the Indian civil services. Who is that person? Mr. Sardar Vallabhbhai. ఆయన పట్టుబట్టి భారతదేశానికి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలి, వాళ్ళు ఉంటేనే భారతదేశ పరిపాలన